రైట్. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా యూరియాకి సంబంధించి కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖరాచార్య సిద్ధంగా ఉన్నాడు. శేఖరాచార్య చెప్పండి. సురేష్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఉదయం 5 గంటలకే క్యూ కట్టుతా ఉన్నారు. ఇటు పిఎస్సిఎస్ కేంద్రాలతో పాటు ఆగ్రో కేంద్రాల వద్ద కూడా క్యూ కట్టడంతో పాటు వాళ్ళు ఇంతకు యూరియా ఇస్తారా లేదా అన్నది కూడా చెప్పకుండా వాళ్ళు అంటే ఉదయం 5 గంటలకు రైతులు క్యూలలో పడితే 10 గంటల వరకు కూడా కొన్ని కేంద్రాల వద్ద కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరు రాకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ఈ రోజు అచ్చంపేట పట్టణంలో ఆగ్రో కేంద్రం వద్ద పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసినటువంటి రైతులు విసిగి వేసారి ఎవరు రాకపోయేసరికి వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి యూరియా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. అప్పుడు పోలీసులంతా కూడా రంగప్రవేశం చేసి మీకు యూరియా ఇప్పిస్తాం రండి అని చెప్పేసి పిఎస్సిఎస్ సెంటర్ వద్దకు తీసుకెళ్లి వాళ్ళు మళ్ళీ యూరియా ఇస్తారని చెప్పేసి ఎక్కడ క్యూ పోతుందో అని చెప్పేసి తమ చెప్పులన్నింటినీ కూడా లైన్ లో పెట్టేసరికి చివరకు కొంతమందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. అంటే యూరియా ఈ రోజు లేదు, తర్వాత ఇస్తాం, తర్వాత ఇచ్చినప్పుడు ఈ టోకెన్లు ఇచ్చిన వారికి ఇస్తామని చెప్పేసరికి మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అవాక్కై మళ్ళీ అసలు యూరియా ఏంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆ ప్రభుత్వం పైన స్థానిక నాయకుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. బిజినపల్లి మండల కేంద్రంలో ప్రతినిత్యం కూడా ఇదే కొనసాగుతుంది. తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఈ రోజైతే పడిగాపులు కాసినటువంటి రైతులు ఒక్కసారి ఆగ్రహం పెళ్లు బీకడంతో వాళ్ళంతా కూడా ఆగ్రో సేవా కేంద్రం పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దాని పైకి వచ్చేసి వాళ్ళు అంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో అక్కడ వాహనాలన్నీ కూడా భారీగా నిలిచిపోయాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పేసి దీంతో మేము నమ్మి ఓట్లేస్తే నమ్మి నాన్న వస్తే ఏమైనట్టుగా మా పరిస్థితి తయారైందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై మండిపడమే కాకుండా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంత పరిస్థితి, ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఎవరు కూడా పాలకులు అయితే అక్కడ దిక్కువైపు అక్కడ పరిస్థితులు ఉన్నప్పటికీ కన్నెత్తి కూడా ఈ కేంద్రాల వద్దకు చూడట్లేదని చెప్పేసి దాని గురించి పట్టించుకోవటం లేదని చెప్పేసి ఏమైనా చెప్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రమే నిర్లక్ష్యం అని చెప్తారు, కేంద్రమేమో మాది ఏం లేదు రాష్ట్రమే అని వాళ్ళు చెప్తారు. ఒకరిపైన ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడం తప్ప మధ్యలో రైతులు నలిగిపోయే విధంగా, రైతులను పట్టించుకోని విధంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి ఎవరైనా కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంతా కూడా ధర్నా చేసే కార్యక్రమానికి వాళ్ళు ముందుంటే ఆ ముందు ఎవరున్నారని చెప్పేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు అవన్నీ కూడా డాటా తీసి వాళ్ళ పోలీసులను పంపించడం, పోలీసులతో ఫోన్ చేయించడం, లేదంటే సంబంధిత అధికారులు ఫోన్ చేసి బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. మీ మీద కేసులు చేస్తామని చెప్పేసి ఎందుకు అంటే రైతుల పక్షాన నువ్వు ఒక్కనే రైతు అన్న విధంగా వాళ్ళను టార్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం రావిచేడులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం యూరియా వచ్చిందనేసరికి చాలా మంది అక్కడికి రావడంతో ఒక్కసారిగా వాళ్ళు మాకు యూరియా దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి ఆగ్రహంతో వాళ్ళంతా కూడా అక్కడ నిలదీస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ చేయలేని పరిస్థితిలో పోలీసులు భారీగా వచ్చేసి వాళ్ళను సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే అక్కడ వచ్చిన వారిలో సగం మందికి మాత్రమే యూరియా దొరికింది. మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రతినిత్యం కూడా రైతులు వస్తా ఉన్నారు, రైతు మహిళలు వస్తా ఉన్నారు, తర్వాత వాళ్ళంతా కూడా పాస్బుక్లు జిరాక్స్లు అవన్నీ తీసుకొస్తా ఉన్నారు. అక్కడికి ఇచ్చేసరికి వాళ్ళు క్యూ అంటే లోపల తీసుకుంటున్నప్పటికీ చివరికి యూరియా లేదనేసరికి వాళ్ళు తెచ్చినటువంటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డులు అవన్నీ కూడా అక్కడికే వెళ్ళిపోతా ఉన్నాయి. మళ్ళీ రేపు రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్త జిరాక్స్ కాపీలు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ప్రతినిత్యం ఇది దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతుందని చెప్పేసి అడపదడప ఎప్పుడో ఒక బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్ మాకున్నటువంటి వ్యవసాయానికి ఏం సరిపోతుందని చెప్పేసి ఇంటి దగ్గర గుడ్డు గోదా కుటుంబాన్ని అన్నింటినీ వ్యవసాయాన్ని వదిలిపెట్టి తిండి తిప్పలు లేకుండా కనీసం మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో ఇక్కడ వస్తున్నామని చెప్పేసి ఇదంతా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతులను నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణం అని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దుమ్మెత్తిపోవడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ శేఖరాచారి.